ఇస్తలేదా? అమ్మమ్మ ఏమనింది నిన్ను? ఏ పో అన్నదంట. ఐఎమ్ ఆల్ సెట్. నార్మల్ గా నాకు ఫోటోలు వీడియోలు తీసుకోవడం రాదు. ఇక్కడ పేరు కానీ స్క్రిప్ట్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే చెప్పాలంట. టీమ్ నేను ముందు చూపించింది అండ్ ఇది వాళ్ళే చేశారంట. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Ee roju మన దగ్గర కొత్త గెస్ట్ ఉందన్నమాట. చలో 1 2 3 start. Hello beautiful people. Ano I people ఇది నన్ను చూసి 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 హలో ఫ్రెండ్స్ అంటది. ఇప్పుడు లేచి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరు హాయ్ చెప్పండి అనుకి. హాయ్. కనిపిస్తురా నీకు ఎవరైనా? అగో ఇది కనిపించలే. దీని వెనకాల చాలా మంది ఉన్నారు. నిన్ను నన్ను చూస్తున్నారు. మమ్మీ నాన్న పక్కనే ఉన్నారు. వేరే వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి హాయ్ చెప్పు. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ టూ. బొరుగులు కావాలంట. మా మమ్మీ ఇస్తలేదు. అది మెయిన్ ప్రాబ్లం. అమ్మమ్మ ఇస్తలే నీకు? ఇస్తలేదు. అమ్మమ్మ ఏమనింది నిన్ను? ఏ పో అన్నదంట. ఏ మెంటల్ దానా నేను నిన్ను కొడతా పో అన్నదంట. ఇంకేమనింది? తంత పో అన్నదా? అంత పెద్ద మాటలు అనిందా నిన్ను? అమ్మమ్మని అన్నా మాగు. అట్లా అనింది అమ్మమ్మ? నిజం చెప్పు. చెప్పే. సారీ. మళ్ళా నువ్వు సారీ చెప్తావు. అన్ని అబద్ధాలు ఆడుతుంది. మళ్ళీ సారీ చెప్తుంది. ఐ హ్యావ్ 2 అవుట్ఫిట్స్ విత్ మీ. ప్రస్తుతానికి ఈ వైట్ కలర్ ఇది వచ్చి సర్లక్కతో కుట్టించుకున్న అమ్మ చీర. ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. ఇది నా దగ్గర ఇది ఉంది. ఇది కూడా సేమ్ లెంతే బట్ ఇది స్లీవ్లెస్ ఉంటుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉగ్గాని తింటారో చెప్పండి. చాలా మందికి ఇది ఏందో తెలియదు. బేసిక్గా పోహా లాగానే బట్ పోహా కన్నా ఇది ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నా హెయిర్ని ఎట్లా సెట్ చేసుకుంటా అనేది మీకు చూపిస్తా. సో ట్రై టు అండర్స్టాండ్. నైస్. ఐ రియలీ లవ్ ఇట్. పోయే ముందు కాస్త టచ్ అప్ ఇస్తే సరిపోతుంది. లెట్స్ డూ క్విక్ మేకప్ అయిపోయింది. జుట్టు కూడా సెట్ చేసేసుకున్నాను. మనం వెళ్ళేది ఫ్యాషన్ ఈవెంట్ కి కాబట్టి కొంచెం ప్రెజెంటబుల్ గా అయితే ఉండాలి. లిప్స్టిక్ ఒక్కటి ఏం పెట్టుకోవాలో అర్థం అయితే లేదు. నా చేతిలో కనిపించే లిప్స్టిక్స్ అన్ని అంటే 399 రూపీస్. నమ్ముతారా? ఇవన్నీ మన ఇండియన్ స్కిన్ టోన్ కి బాగా సూట్ అవుతాయి. ఇవి స్విస్ బ్యూటీ లిప్స్టిక్స్. సో లెట్స్ ట్రై టుగెదర్. ఫస్ట్ వన్ వచ్చి ప్యూర్ క్రీమీ లిప్స్టిక్. ఇది మనకి క్రీమీ మ్యాటే ఫినిష్ ఇస్తుంది. ఒక్క స్వైప్ లో పిగ్మెంటేషన్ చూడండి ఎంత బాగుందో. లిప్స్ ని ఇంటెన్స్ హైడ్రేషన్ ఇస్తుంది ఎందుకంటే దీంట్లో విటమిన్ ఈ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి మ్యాటే క్యాట్ లిప్ క్రేయాన్. ఈ క్రేయాన్స్ అంటే నాకు భలే నచ్చుతాయి. సాఫ్ట్ మ్యాటే ఫినిష్ ఇస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ అలాగే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా. స్మూత్ గా గ్లైడ్ అయిపోతుంది అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ కూడా. నెక్స్ట్ నేను ట్రై చేసేది ఇది నా ఫేవరెట్ Stay on Matte Liquid Lipstick. I really love this one. Matte finish ఇస్తుంది. ట్రాన్స్ఫర్ ప్రూఫ్. లిప్స్ ని నరిష్ గా ఉంచిపెడుతుంది. దీంట్లో విటమిన్ ఈ అండ్ షియా బటర్ ఉంది. లాంగ్ లాస్టింగ్ కూడా. మిగతా రెండు నేను మీకు చూపిస్తున్నాను. హౌ బ్యూటిఫుల్ దిస్ రెడ్ కలర్. ఐ రియలీ లవ్ ఇట్. కొంచెం నేను రెడ్ ట్రై చేయాలంటే భయపడతాను బట్ ఐ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ సమ్ డే. ఒకవేళ మీకు కానీ ఈ ప్రోడక్ట్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లేదంటే యూ కెన్ యూజ్ మై కూపన్ కోడ్ pranavi15. ఇది నా అవుట్ఫిట్ బై ద వే. నైస్. ఐ రియలీ లైక్ ఇట్. కంఫర్టబుల్ గా ఉంది. ఇట్స్ నైస్. ఐ కెన్ క్యారీ ఎంటైర్ డే. ఐఎమ్ ఆల్ సెట్. సో బ్రౌన్ కలర్ లిప్స్టిక్ పెట్టుకున్నాను. బ్రౌన్ మీద లిప్ లైనర్ వేసి లిప్ గ్లాస్ వేసి ఈ కలర్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. స్లింగ్ బ్యాగ్, బ్లాక్ కలర్ హీల్స్ అండ్ వీఆర్ ఆల్ సెట్ టు గో. టాబ్లెట్స్ కూడా వేసుకున్నా. కొంచెం హెల్త్ మంచిగా ఉండట్లేదు ఈ మధ్య. ఎందుకో ఏమో బాగా వీక్నెస్ అయిపోయింది. ఓకే బయలుదేరుతున్నాము. మనకి 50 మినిట్స్ పడుతుంది. ఈరోజు సండే కాబట్టి అంత ట్రాఫిక్ ఉండదు అని అనుకుంటున్నా. ఎన్ని అవుట్ఫిట్స్ చేంజ్ చేసినా తెలుసా? ఆల్మోస్ట్ ఒక 3 అవుట్ఫిట్స్ చేంజ్ చేసిన అనుకుంటా పొద్దున్న నుంచి. నాట్ సాటిస్ఫైడ్ ఎందుకో ఏమో తెలియదు బట్ అన్నిట్లకి వెళ్ళించి ఇది కొంచెం పర్లే అనిపించింది కాబట్టి ఇంకా ఇదే వేసుకొని పోతున్నా. ఈ రోజు గుడికి పోదాం అనుకున్నా ఫ్రెండ్ తో పాటు బట్ దెన్ ఇది వచ్చింది. దీనికి పోయే ఇంట్రెస్ట్ కూడా లేదు నిజం చెప్పాలంటే నాకు. బట్
పోవాలి తప్పదు, అప్పుడప్పుడు ఇట్లా ఇన్విటేషన్ వచ్చినప్పుడు పోవాలా, మళ్ళీ రావు కదా ఇన్విటేషన్స్ మనకు కావాలన్నప్పుడు. సో మనకు దొరికినప్పుడే పోవాలి ఆపర్చునిటీ. ఐఎమ్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ టైం చూడబోతున్నా, అసలుకి ఏముంటాయి ఏంటిది, జీరో నాలెడ్జ్. యూ కెన్ డూ ఇట్. హలో బ్యూటిఫుల్ పీపుల్. సే హాయ్. దిస్ ఇస్ అ టీమ్. నేను ముందు చూపించింది అండ్ ఇది వాళ్ళే చేశారంట. ఇక్కడ వీ హ్యావ్ బేసిక్లీ అ ప్రైస్ ట్యాగ్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ పర్చేస్ ఇట్. వచ్చి ఆల్మోస్ట్ 15-20 minutes అవుతుంది. యూఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. ఇప్పుడు భవి ఫస్ట్ ఈ వీడియో తీస్తుంది, దాని తర్వాత నేను. భవి పో భవి. నార్మల్గా నాకు ఫోటోలు వీడియోలు తీసుకోవడం రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలకి ప్రిపేర్ కానీ స్క్రిప్ట్, వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే చెప్పాలంట. ఇంకా నేను మొత్తం ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. దే వాంటెడ్ ఫోటో వీడియోస్ ఈవెన్ చూసి జస్ట్ నేను అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా, కాలేదు. ఏదో ఒకటి వచ్చింది, నేను వచ్చిన తర్వాత చలో ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ టైం కదా, కానీ చాలా బాగున్నాయి ఇక్కడ. చీపిరి కట్టలేదు, అక్కడ కట్టారు. భవి గ్యాస్ లైటింగ్ చేస్తుంది. లే ఐ రియల్లీ విష్ యూ లక్. బేసిక్గా వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఇంటీరియర్ డిజైనింగ్ పార్ట్ అండ్ ద ఫోటోగ్రఫీ థింగ్. నౌ వీఆర్ ఆన్ ద లేడీస్ సైడ్ షాపింగ్ కోసం. లెట్స్ సీ ఇఫ్ వీ లైక్ సంథింగ్ వీఆర్ గోనా పర్చేస్ ఇట్. వెరీ ప్రిటీ. పోతూ ఒకటి కొనుక్కొని పోవాలా? అఫ్కోర్స్ నువ్వు అడుగుతావు, నేను కాదంటున్నా. అది కాదు 75 కాదు, 100 వచ్చేస్తుంది. బేకరీ అయిపోయింది, ఇప్పుడు ఫోటోగ్రఫీ చూస్తున్నాము. ఐ రియల్లీ లైక్ ఈచ్ వన్. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేసలేదు. ప్రస్తుతానికి ఒక్కటి తీసుకున్నా, ఇంటికి పోయిన తర్వాత చూపిస్తా ఏంటిది అనేది. ఆల్మోస్ట్ ఇక్కడైతే అయిపోయినాయి, ఏమేమి చూడాల్సి. అయిపోయింది ఫ్యాషన్ షో ఇస్ డన్. ఏదో ఎక్స్పెక్ట్ చేసిండే, అలా ఏదో అయిపోయింది, బట్ ఎంజాయ్. మళ్ళీ భవిని కలిసే ఛాన్స్ వచ్చింది మొన్న. దాని తర్వాత మళ్ళీ కలుస్తాం. ఈసారి ధమాల్ చేద్దాము కలిసి. త్రూ అవుట్ ద డే వీఆర్ గోనా స్పెండ్, సో యూర్ గోనా సీ us. ఇన్ని కార్లల్లో లిటరల్గా నా కార్ ఏడుందో కనిపిస్తలేదు, ఫైనల్గా కనిపించింది. తీసుకొని ఇంటికి బయలుదేరాలి. ఆల్మోస్ట్ 2 hours పడుతుంది ఇంటికి పోయే వరకు. ఐఎమ్ సో డన్. హీల్స్ వేసుకుంటే ఇట్ హర్ట్స్ లైక్ హెల్. ఎనీవేస్, భవి ఈస్ కాలింగ్ మీ. వేర్ ఇస్ షీ? భవి